ఎవరు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మారేది మనుషులే. మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండు. మన వాళ్ళే అనుకోకు, అది చాలా పెద్ద తప్పు. ఎవరి నుండి ఏది ఆశించకు, అది నీ ఆనందాన్ని చంపేస్తుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్ళే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బ వేస్తారు. ఏడవడం తప్పు కాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని ఒక మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైనా సరే, మొగుడైనా సరే. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. ఎందుకంటే అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. కాబట్టి మనుషులు వయస్సుని బట్టి మారతారు అనేది తెలిసిన సత్యం. అవకాశాన్ని బట్టి మారతారు అనేది తెలుసుకోవలసిన సత్యం. మీరేమంటారు? అవునా కాదా? అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ కూడా శాశ్వతం కావు మిత్రమా. ఎవరి మీద ఎక్కువగా హోప్స్ పెట్టుకోకు. ఎందుకంటే మీరేమీ వాళ్ళ ప్రపంచం కాదు. వాళ్ళ ప్రపంచం వేరేలా ఉంటుంది. వాళ్ళ ప్రపంచంలో వేరొకరుంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. మనిషికి పొగరు ఉన్నా పర్వాలేదు, కానీ నటన మాత్రం అస్సలు ఉండకూడదు. కలుపుగోలుగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ కల్తీ స్వభావం మాత్రం అస్సలు ఉండకూడదు. అవునా కాదా? చెప్పండి. బంధానికి బంధుత్వానికి విలువ ఇచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు. ఇప్పుడంతా డబ్బు డబ్బు, డబ్బే డబ్బు. దీనికే విలువ ఎక్కువగా ఉంది. మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు వారికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే ఏ బంధమైనా మన అని మనం అనుకుంటే సరిపోదు. ఎదుటివారు కూడా మన అనుకున్నప్పుడే ఆ బంధం బలంగా ఉంటుంది. అవునా కాదా? చెప్పండి. చెంపదెబ్బ కొట్టేవారినైనా క్షమించవచ్చు, కానీ జీవితం మీద దెబ్బ కొట్టేవారిని ఎప్పటికీ కూడా క్షమించకూడదు. జీవితంలో ఏది ఎప్పుడు వస్తుందో చెప్పలేం. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒక్కటి గుర్తుపెట్టుకో. మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, కానీ విన్న ఆ వ్యక్తికి మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే మాట అనే ముందు ఒక్కసారి ఆలోచించండి. విసిరిన రాయి, జారిన మాట ఎప్పటికీ కూడా వెనక్కి తిరిగి రావు. ఇప్పుడున్న రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనం మనల్ని కోల్పోయి పూర్తిగా వాళ్ళకి నచ్చినట్లు ఉండాలి. వద్దు లేదు ఇవి రెండు చెప్పి చూడండి. మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో మీకే తెలుస్తుంది. కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం. ఎందుకో తెలుసా? బాధ కన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి. కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెబుతాడు. ఎందుకంటే 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఎప్పుడూ కూడా ఒక్కటే చెప్తాడు. అది కూడా పదే పదే చెప్తాడు. ఎందుకంటే నిజం మాత్రమే అక్కడ ఉంది కాబట్టి. దూరంగా జరగండి. మిమ్మల్ని చులకనగా చేసేవారి నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, మీకు తెలియని వారి నుండి, మీ మనసుని కష్టపెట్టే విషయాలకి ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా
అంత ఆనందంగా ఉంటారు. అవునా కాదా చెప్పండి? అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తే నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. మనుషుల్ని ప్రేమించాలి, వస్తువుల్ని వాడుకోవాలి. కానీ మన అజ్ఞానంలో మనం మనుషుల్ని వాడుకుంటున్నాం, వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. అవునా కాదా చెప్పండి?